హాయ్ అండి. సో ఈరోజు మనం ఒక కేస్ సినారియో గురించి డిస్కస్ చేసుకుందాం. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఒక బాబు పుట్టి 4 months అయింది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారు బాబుకి. అయినా కూడా ప్రెగ్నెంట్ అయ్యాను, అయ్యో ఎలా అయ్యాను అని వచ్చారనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ యూ కెన్ బికమ్ ప్రెగ్నెంట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ పెరుగుతుందన్నమాట. సో ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ పెరగడం వల్ల మనకి ఓవ్యులేషన్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. అంటే ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో రిలీజ్ అవ్వవు కాబట్టి మీకు పీరియడ్స్ రావు. అందుకే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలా అని 0 ఛాన్సెస్ అయితే ఉండవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రెస్ట్ మిల్క్ తగ్గినప్పుడు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ సప్రెషన్ అనేది తగ్గుతుంది. బ్రెస్ట్ మిల్క్ తగ్గడం అనేది చాలామంది నోటీస్ చెయ్యకపోవచ్చు. బాబు తాగుతున్నాడు కదా, సో ఎలా తగ్గుతుంది అనుకోవచ్చు. సో బ్రెస్ట్ మిల్క్ తగ్గినప్పుడు మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ తగ్గి ఈ ఇన్హిబిషన్ అనేది పోయి కొన్నిసార్లు ఓవ్యులేషన్ అనేది అవ్వచ్చు. ఆ టైంలో మీరు కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మీరు ఫీడ్ చేస్తున్నా కూడా కలిసేటప్పుడు ప్రొటెక్షన్ వాడాల్సి ఉంటుందన్నమాట.